హాయ్ ఎవ్రీవన్. నేను ఈరోజు మీ దగ్గర షేర్ చేసుకోబోయే ఇన్సిడెంట్ ఏంటంటే, నాగర్ కర్నూల్ అనే ఒక డిస్ట్రిక్ట్ ఉంది. అక్కడ ఉరవకొండ అని ఒక ఊరుందనమాట. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను ఆ ఇన్సిడెంట్ ఏంటని చెప్పే దానికన్నా ముందర మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాను. అదేంటంటే, మీ ఫ్రెండ్స్‌లో గానీ, మీ బ్యాచ్‌లో ఎవరైనా గానీ ఇలాగా గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో లేదా లవర్స్ ఉంటారో, వాళ్ళకి ఈ వీడియో పంపండి. ఎందుకు పంపియండి అంటున్నానంటే, ఎవరైతే వాళ్ళు మీట్ అవ్వడానికి ప్లేస్ లేదనేసి చాలా రిమోట్ ప్లేసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్లు పొదల్లోనో లేదంటే ఏదైనా కొండల మధ్యలో ఇలాంటి ఎవరు జనం రాలేని ప్లేస్ కి ఎవరైతే వెళ్తారో చూసారా మీటింగ్ అవడానికి, మేబీ వాట్ ఎవర్ ఎక్స్వైజెడ్ రీజన్ పక్కకు పెడితే వాళ్ళు వెళ్ళడానికన్నా ముందర ఈ వీడియో చూస్తే జాగ్రత్త పడతారు. అండ్ కమింగ్ టు ద పాయింట్, నేను ఈ వీడియోలో చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో నాగర్ కర్నూల్ అనే ఒక డిస్ట్రిక్ట్ లో ఉరవకొండ అనే ఊర్లో ఒక హనుమాన్ టెంపుల్ అని ఉందన్నమాట. అది చాలా ఫేమస్ టెంపుల్. ఈ రీసెంట్ టైమ్స్ లో మార్చ్ 27 డేట్ కి ఒక కపుల్ ఆ టెంపుల్ కి వెళ్ళారనమాట. ఈ కపుల్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండా లేదంటే బెస్ట్ ఫ్రెండ్సా లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనేసి మనకు తెలియదు. సో ఇది పక్కకు పెడదాం. సో ఆ టెంపుల్ కి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కాసేపు అక్కడ కూర్చొని మాట్లాడారు. వాళ్ళు బయటకు వచ్చిన టైమింగ్ ఏంటంటే అరౌండ్ 8 o'clock to 8:30 అనమాట. ఆ తర్వాత ఆ అమ్మాయి కాస్త ముందరికి వెళ్ళింది. సో ఆ అమ్మాయికి వాష్రూమ్ వచ్చిందా లేదంటే వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మే బి, ఈ ఇద్దరు కపుల్స్ ఏం చేశారు, గుడికి దగ్గరలో ఉన్న పొదలకి వెళ్లారనమాట. అది చాలా దూరం కూడా లేదు, టెంపుల్ నుంచి ఒక 100 నుంచి 150 మీటర్స్ ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళు పొదల్లో వెళ్ళిన వెంటనే ఆ గుడిలో ఒక అతను పనిచేస్తాడు అనమాట. అతని పని ఏంటంటే భక్తులందరూ చాలా సేఫ్ గా వచ్చారా, చాలా సేఫ్ గా వెళ్ళారా, అక్కడ ఏం ఇష్యూ రాకుండా. అండ్ దీంతో పాటే ఎవరైతే కపుల్స్ వస్తారో ఇలాగా, వాళ్ళు ఈ గుడి వెనకాల ఏదైతే పొదలు ఉందో అక్కడ ఎవరైనా లోకల్ వాళ్ళు వెళ్తున్నారా లేదా, ఒకవేళ వెళ్తే దాన్ని కూడా ఆ టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. కానీ ఇతను ఏం చేస్తాడంటే, లోకల్ వాళ్ళు ఎవరైతే ఆ పొదల్లోకి వెళ్తారో ఇతనికి తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేసి చెప్తూ ఉంటాడు. అలాగే ఇతనికి తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఒక ముగ్గురు వచ్చారనమాట. ఆ ముగ్గురు ఈ టెంపుల్ దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు కూడా ఫోన్ చేసి మొత్తం 6 మెంబర్స్ వచ్చారనమాట. అండ్ ఈ 6 మందితో పాటు ఇంకో అతను ఆ గుడిలో పనిచేస్తారు చూసారా, అతను అనమాట. మొత్తం 7 మంది. అండ్ ఈ 7 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చాలా పెద్ద ఏజ్ కూడా లేదు. జస్ట్ ఒక 22 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఈ ఏజ్ గ్యాప్ మధ్యలో ఉన్నారనమాట. ఈ 7 మెంబర్స్ లో ఇద్దరికి మ్యారేజ్ అయింది అండ్ మిగతా 5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్మ్యారీడ్ అనమాట. సో ఈ 7 మంది ఏం చేశారంటే, ఈ ఇద్దరు కపుల్స్ ఆ పొదల్లోకి వెళ్ళారు చూసారా, అదే డైరెక్షన్ లో ఈ 7 మెంబర్స్ ఒకేసారి వెళ్లారు. వెళ్ళి ఆ అబ్బాయిని చేతులు కాళ్ళు కట్టేసి ఓ పక్కన నించోబెట్టి, ఆ తర్వాత ఈ అమ్మాయిని ఆ అబ్బాయిని ఈ కపుల్స్ ఇద్దరిని చాలా దారుణంగా కొట్టి బెదిరించి, ఆ తర్వాత ఈ అబ్బాయిని సైడ్ కి నించోబెట్టారు కదా, నించోబెట్టిన తర్వాత ఆ అమ్మాయిని ఈ 7 మెంబర్స్ ఒకరి తర్వాత ఒకరు గ్యాంగ్ రేప్ చేశారనమాట. వాళ్ళు ఇలా మానభంగం చేసిన తర్వాత కూడా ఆ చేస్తున్నప్పుడు వాళ్ళ వీడియో కూడా తీసి ఫొటోస్ కూడా తీసి ఆ తర్వాత వాళ్ళిద్దరిని వదిలేశారు. వదిలేసి మీరు ఎవరికైనా చెప్తే ఈ ఫొటోస్ వీడియోస్ అన్ని వైరల్ చేస్తాం, సోషల్ మీడియాలో వేస్తాం అని చెప్పి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అండ్ గోల్డ్ బంగారం ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు తీసుకొని పంపించేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్సిడెంటే చాలా ఘోరమైన ఇన్సిడెంట్. ఈ న్యూస్ నాకు చదవడానికి నాకు ఇబ్బందిగా ఉండింది. బట్ స్టిల్ నేను మీకు ఏదో షేర్ చేసుకుంటా. ఆ అమ్మాయికి దాహం వేసి తను నీళ్ళు అడిగింది అనమాట తాగడానికి. 7 మందిలో ఒకరు ఆ అమ్మాయికి నీళ్లు ఇవ్వకుండా, ఈ 7 మందిలో ఒక అబ్బాయి ఉన్నాడు. అతను ఏం చేశాడంటే ఆ అమ్మాయి పైన యూరిన్ చేసి యూరిన్ తాగు అని చెప్పాడు. లిటరలీ నాకు ఈ న్యూస్ వింటున్నప్పుడు ఎంత కోపం వచ్చిందంటే అసలు తట్టుకోలేనంత కోపం వచ్చింది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరు కమెంట్ సెక్షన్ లో మీరు చెప్పండి. నాకైతే లిటరలీ ఇలాంటి వాళ్ళని ఉప్పెన మూవీలో కట్ చేస్తారు చూసావా, అలా చేసినా అసలు తప్పు లేదనేసి నాకు అనిపించింది. అండ్ ఇదని జరిగిన తర్వాత ఆ అమ్మాయి అబ్బాయిని ఇద్దరిని వదిలేశారు. వదిలేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అండ్ వాళ్ళు వదిలేసిన వెంటనే వీళ్ళు వచ్చిన దారిలో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతని మొబైల్, డబ్బులు అండ్ గోల్డ్ ఏదైతే ఉందో అది కనీసం రికవర్ చేసుకుందాం అనేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అతను కంప్లైంట్ ఇచ్చాడు అనమాట. ఇలా నా గోల్డ్ అండ్ పర్స్ ఇలా పోయింది అనేసి. అండ్ పోలీసులు ఇతను ఎక్స్ప్రెషన్ అండ్ విధానం చూసి అసలు ఏం జరిగింది అనేసి అడుగుతుంటే జస్ట్ పోయింది పోయింది అని చెప్తున్నాడు కానీ అసలు ఎందుకు పోయింది, ఎక్కడ పోయింది అనేసి చాలా క్లియర్ గా చెప్పట్లేదు. ఏం జరిగిందో చాలా క్లియర్ గా చెప్పండి అనేసి ధైర్యం ఇచ్చిన తర్వాత ఈ కపుల్స్ చాలా క్లియర్ గా పోలీసుల దగ్గర అన్ని రివీల్ చేశారనమాట. ఆ తర్వాత పోలీసులు కేసు కూడా ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత ఏ టైం ఏ డేట్ అనేసి వీళ్ళిద్దరికి అడిగితే వీళ్ళు ఇద్దరు చాలా క్లియర్ గా డేట్ అండ్ టైం చెప్పారు. దాని ప్రకారం పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజెస్ అన్ని తీసి చాలా టెక్నికల్ డాటాస్ అని కూడా తీసి సో ఆ సీసీటీవీ ఫుటేజ్ లో అన్ని వెతికి ఆ 7 మంది ఎవరు అనేసి పట్టుకొని కూడా రిమాండ్ లో పెట్టారు. అండ్ ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఈ 7 మందికి శిక్ష పడాలి అనేసి కేసు ఫైల్ చేస్తాం పోలీస్ చెప్పారనమాట. ఎందుకంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అండ్ దీని తర్వాత అయితే కొంతమంది 8 మెంబర్స్ అంటున్నారు అండ్ ఇంకా కొంతమంది 7 మెంబర్స్ అంటున్నారు. కానీ యాజ్ పర్ ద పోలీసుల డాటా ప్రకారం 7 మెంబర్స్ అని తెలిసింది. అండ్ ఈ 7 మెంబర్స్ కి ఆల్రెడీ అరెస్ట్ కూడా చేశారు. అండ్ పోలీసులు ఈ 7 మొబైల్స్ డాటాస్ అని కలెక్ట్ చేసిన తర్వాత తీరా తెలిసింది ఏమంటే, ఈ 7 మంది ఎవరైతే ఉన్నారో ఇది ఫస్ట్ టైం కాదంట.
ఇలాగ మల్టిపుల్ టైమ్స్ ఎన్నో జరిగాయనేసి కూడా ఈ న్యూస్ బయటకొచ్చింది. అండ్ ఇలాంటి వాళ్ళని ఏం చేద్దాం? మీరే చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. నాకైతే ఈ న్యూస్ చదువుతున్నప్పుడే నాకు చాలా బాధేసింది. సో దిస్ ఈజ్ అప్డేట్ ఆన్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ ఇన్సిడెంట్. అండ్ మీకు స్టార్టింగ్ ఆల్రెడీ చెప్పాను. అయినా కూడా ఇంకోసారి చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి విషయాలు నేను చాలా విన్నాను నా చిన్నప్పటి నుంచి. ఇలా ఊర్లో ఎవరైతే ఉంటారో అంటే విలేజెస్ సైడ్‌లో ఎవరైతే ఉంటారో అక్కడున్న కొంతమంది కపుల్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కడ కలవడానికి ప్లేసెస్ లేక లేదంటే ఎక్కడైనా కలుద్దామంటే కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తారనేసి భయపడి ఇలాంటి ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ కన్నీ వెళ్తూ ఉంటారు. సో వెళ్తున్నప్పుడు మనకి తెలియకుండానే కొంతమంది ఉంటారు ఎవరైతే ఇలాంటి దానికి వెళ్తారో ఇలాంటి ప్లేసెస్‌కి అక్కడ వెళ్ళి రేప్ చేద్దామనేసి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఈ విషయాలు మనకే తెలీదు. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. సో ఇది నా పర్సనల్ సజెషన్ అనమాట. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇలాంటి ప్లేసెస్‌కన్నీ వెళ్తారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళకి అవేర్‌నెస్ పెంచండి. సో దట్ ఇలాంటివి జరగకుండా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే కొంచెం సిటీ సైడ్ ఉంటే మేబీ ఇలాంటివి వాళ్ళు ఫేస్ చేయకపోవచ్చు. ఎందుకంటే కనీసం వాళ్ళు రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ కన్నీ వెళ్తారు. బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ కదా! సో దట్స్ రీజన్ నేను మీకు చాలా పర్సనల్‌గా షేర్ చేసుకుంటున్నాను నా సజెషన్‌ని. కాస్త సీరియస్‌గా తీసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఈ ఇన్సిడెంట్ మీద చాలా షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినైతే డెఫినిట్‌గా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా చాలా మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.